ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీఎస్పీ సీతారామారావు సూచించారు. కడప రేంజ్ అవినీతి నిరోధక శాఖ నూతన డీఎస్పీగా ఆయన బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో ఎస్బీ డీఎస్పీగా పనిచేసిన సీతారామరావును కడప ఏసీబీ డీఎస్పీగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతిపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట ప్రకారం ఆ పని ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటి పని అయితే తప్పకుండా మా వద్ద నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఎవరైతే లంచం అడిగినారో అటువంటి అధికారుల పట్ల చర్యలు తీసుకుంటూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయగలము. ఇంకొక విషయం ఏమంటే ప్రజలు మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే డైరెక్ట్గా 9440446191 ఇది ప్రభుత్వ ఏసీబీ డిఎస్పీ గారి నంబర్. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి తర్వాత డైరెక్ట్గా కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీకున్నటువంటి సమస్యను తెలియజేసినట్లయితే ఆ సమస్యను మేము చట్టబద్ధంగా పరిష్కరించగలము. మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా మా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది. 1064 అనేది మా గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి టోల్ ఫ్రీ నంబర్. అది కాల్ చేసి అక్కడ ఉండకుండా మా దగ్గరికి వచ్చి లిఖితపూర్వకంగా మాకు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము దాని మీద ఫర్దర్గా ముందుకు ప్రొసీడ్ అయ్యి చట్ట ప్రకారం చర్య తీసుకొని అవినీతిని అరికట్టడానికి మా వంతు 100% కృషి చేస్తామని హామీ ఇస్తుంది. ఇక్కడ 2 రకాల కేసులు జరుగుతాయి, మీకు అందరికీ తెలియదేం కాదు. ఒకటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, లంచం అడుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము. రెండవది అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళవి. అది కంప్లైంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద మేము వర్కౌట్ చేసి అటువంటి అవినీతి అధికారుల లోటుగుట్లన్నీ కూడా తీసుకొని ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని అటువంటి అక్రమాస్తుల కేసులు చేయడం అదొకటి. రెండవది రెడ్ హ్యాండెడ్గా ఎవరైనా లంచం అడిగి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఆ కేసులు చేయడం ఒకటి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే మనకు కంప్లైంట్ రావాలి. మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే మీరు ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి మనసులో ఎటువంటి తొట్టుబాటు లేకుండా ఫ్రీగా రండి. వచ్చి పర్సనల్గా వచ్చి మీ సమస్య ఏంటో మాకు చెప్పి మీకు ఏ డిపార్ట్మెంట్ ద్వారా సమస్య వస్తుందో తెలియజేసి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. ఏ డిపార్ట్మెంట్ పట్ల మాకు వాళ్ళ పట్ల ఇష్టము లేదు, ఒక డిపార్ట్మెంట్ పట్ల వ్యతిరేకత లేదు. ఎందుకంత గట్టిగా చెప్పగలనంటే నేను కర్నూలు ఏసీబీలో గతంలో 4 ఏళ్ళు దాదాపు 4.5 సంవత్సరాలు చేసినప్పుడు సొంత పేపర్లో కూడా వచ్చింది. అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. సో అప్పుడు సొంత మా వదిన గారిని కూడా మేము ట్రాప్ చేయడం జరిగింది. అందుకు నేను చెప్తున్నాను, అటువంటి భేదభావాలు లేవు, పక్షపాతం లేదు, వ్యతిరేకత లేదు ఎవరి పట్ల. ఏమండి, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము. అత్యంత నీతివంతంగా, అత్యంత నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.